హాయ్ అండి. నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు మనం బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఒక హెల్తీ రెసిపీ పెసర్లతో ఒక హెల్తీ రెసిపీని చూద్దాము. బ్రేక్‌ఫాస్ట్‌గా చేసుకోవచ్చు. ఈవినింగ్ స్నాక్స్ టైమ్‌లో చేసుకోవచ్చు. నేనైతే బ్రేక్‌ఫాస్ట్‌గా ఎక్కువగా చేస్తుంటాను. బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఇదొక మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ అండి. నేనైతే ఈరోజు బ్రేక్‌ఫాస్ట్‌లోకి మా పాపకి దీంతో పాటుగా బనానా బ్రెడ్ కూడా ఇచ్చాను. ఈ బనానా బ్రెడ్ రెసిపీ ఆల్రెడీ మన ఛానల్‌లో ఉందండి. కావాలంటే లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఉంచుతాను. ఒకసారి చూడండి. ఇప్పుడైతే మనం ఎంతో టేస్టీ హెల్తీ ఈ పెసర గుగ్గిలని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ఇక్కడైతే నేను 1 కప్పు పెసలు తీసుకున్నాను. ఇవొచ్చేసి ముగ్గురికి సరిపోతాయి. బ్రేక్‌ఫాస్ట్‌లోకి ముగ్గురికి సరిపోతాయి. 1కి 2 సార్లు శుభ్రంగా కడిగేసుకొని 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. నేను మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ కోసం చేస్తున్నాను కాబట్టి నైటే నానబెట్టేస్తున్నాను. మీరు ఈవినింగ్ స్నాక్స్ టైమ్‌లో చేసుకోవాలనుకుంటే మార్నింగ్ నానబెట్టుకోవచ్చు. 6-8 గంటల పాటు నానితే సరిపోతుంది. మార్నింగ్ అంతా చూడండి పెసలు చక్కగా నానిపోయాయి. ఇప్పుడు ఇందులోని నీళ్ళు వంపేసుకొని ఒకసారి కడిగేసుకోండి మళ్ళీ. కడిగేసి నీళ్ళన్నీ వంపేసి కుక్కర్‌లోకి వేసేసుకోవాలి. కుక్కర్లో ఉడికించుకోవడం ఇష్టం లేని వాళ్ళు విడిగా అయినా ఉడికించుకోవచ్చు. కుక్కర్లో అయితే త్వరగా ఉడికిపోతాయి. కుక్కర్లోకి వేసేసుకుని ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేనైతే కొంచెం సాల్ట్ ఒక పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ తగ్గితే చివరిలో అయినా వేసుకోవచ్చు. అలాగే అరకప్పు నీళ్లు. మనం 1 కప్పు పెసలు తీసుకున్నాం కదా, అరకప్పు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ కుక్కర్ని స్టవ్ పైన పెట్టేసి విజిల్ పెట్టేసుకుని మీడియం ఫ్లేమ్లో ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనం పెసల్ని రాత్రంతా నానబెట్టాం కాబట్టి ఒక్క విజిల్‌కి చక్కగా ఉడికిపోతాయండి. ఒక్క విజిల్ రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులోని ప్రెషర్ అంతా పోయేంత వరకు వెయిట్ చేయాలి. ప్రెషర్ పోయిన వెంటనే మూత తీసేసుకోవాలి. అందులోనే అలాగే మూత పెట్టి ఉంచేసారంటే ఓవర్ కుక్ అయిపోతుంది. ప్రెషర్ పోయిన వెంటనే మూత తీసేసుకోండి. చూడండి చక్కగా ఉడికిపోయాయి కదా! అలాగే మనం పోసిన నీళ్ళు కూడా కరెక్ట్‌గా సరిపోతాయి. చూడండి చక్కగా పొడి పొడిగా వచ్చేసాయి. మీరైతే వేడిగా ఉన్నప్పుడు గరిటెతో కలపొద్దు. మీకు ఎలా ఉడికాయో చూపించడానికి గరిటెతో కలుపుతున్నాను. మీరైతే గరిటెతో కలపొద్దు వేడి మీద. దీన్ని పక్కన పెట్టేసుకుని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని నేనైతే నెయ్యి వేస్తున్నానండి. మీరు నెయ్యి వద్దనుకుంటే నూనెతో అయినా చేసుకోవచ్చు. గుగ్గిళ్ళకి నెయ్యి పోపు అయితే బాగుంటుంది. ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకుని వేయించుకోవాలి. ఇవి సగం వరకు వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఈ పోపుని బాగా ఎర్రగా వేయించుకోవాలి. పోపు బాగా వేగిన తర్వాత ఇందులో 2 ఎండుమిర్చిని తుంపి వేసేసుకోండి. అలాగే 2, 3 పచ్చిమిర్చిని ఈ విధంగా రౌండ్‌గా కట్ చేసి వేసేసుకొని వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చిని బాగా ఎర్రగా వేయించేసుకోండి. అలాగే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, పచ్చిమిర్చి పంట కింద పడకుండా కచ్చాపచ్చాగా దంచుకొని కూడా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. విడివిడిగా చేసి వేసుకోండి. ఉల్లిపాయలు ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటాయి గుగ్గిళ్ళు. అలాగే 2, 3 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్గా అయ్యి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలో కొంచెం సాల్ట్ వేసామంటే త్వరగా వేగుతాయి. అలాగే మనం పెసలు ఉడికించేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కదా, చూసుకొని కొంచెం తగ్గించి వేసుకోండి. అలాగే కొంచెం పసుపు కూడా వేసేసి ఈ ఉల్లిపాయలు బాగా వేయించుకోవాలి. గుగ్గిళ్ళకి పోపు ఇంకా ఈ ఉల్లిపాయలు ఎంత ఎక్కువగా వేస్తే అంత రుచిగా ఉంటుందండి. చివరిగా ఇందులో కొంచెం ఇంగువ వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే డైజెషన్కి కూడా చాలా మంచిది. చివరిగా ఇంగువ వేసేసుకుని బాగా కలిపేసి మనం ఉడికించి పెట్టుకున్న పెసలు వేసేసుకోవాలి. ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని ఈ గుగ్గిళ్ళు ఇంకా పోపు బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అసలు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇదైతే చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. నానబెట్టడం ఒక్కటే లేట్ అంతే. నైట్ నానబెట్టేసుకున్నామంటే గుగ్గిళ్ళు ఉడికేలోపు మనం ఉల్లిపాయలు వేయించేసుకున్నాం అనుకోండి, ప్రెషర్ పోయిన వెంటనే తీసి పోపులో వేసేసుకోవచ్చు. నిమిషాల్లో బ్రేక్‌ఫాస్ట్ రెడీ అయిపోతుంది. చాలా హెల్తీ కూడా. ఇంకా ఇందులో మీరు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవచ్చు. ఇంకా నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. బాగా కలిపేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకోవాలి. అంతేనండి. ఎంతో టేస్టీ పెసర గుగ్గిళ్ళు రెడీ అయిపోయాయి. మరి మీరు కూడా ఈసారి బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఈ పెసర గుగ్గిళ్ళని తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.